నమస్తే, వెల్కమ్ టు శాఖం. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక యాలక, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కొంచెం వేగగానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని మెత్తపడనివ్వాలి. ఆనియన్స్ మెత్తపడిన తర్వాత ఒక 3 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటోస్ కొంచెం మెత్తపడ్డాక 1/2 కప్ జీడిపప్పు వేసి 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 క్యూబ్ బటర్ వేసుకొని కరిగాక ఇక్కడ నేను 300 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకున్నాను. పన్నీర్ అన్ని సైడ్స్ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి పన్నీర్కి మంచిగా పట్టేలా సాటే చేసి పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ షాయి జీరా, ఒక 5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసి వేగనిచ్చాక ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటో, జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గితే చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ పైకి తేలాక మాత్రమే గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అందులోని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేనివారు నార్మల్ కారాన్ని స్పైస్ చూసుకొని వేసుకోండి. పన్నీర్ కర్రీలో స్పైస్ తక్కువ ఉండాలని గుర్తుంచుకోండి. గ్రేవీ ఒక పొంగొచ్చాక మన స్టార్ ఇంగ్రీడియంట్ కసూరి మేతిని ఇలా కొంచెం నలిపి వేసుకుని 2 మినిట్స్ ఉడికించాక మనం ముందుగా సాటే చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి 1 కప్ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.